సమస్య వచ్చినప్పుడు అది భుజాన్ని వేసుకొని పోరాడే శక్తి కూడా ఆ నాయకులకు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. మీ అందరి మన్ననలు పొందుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ఈ నియోజకవర్గ యువతే ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఎలక్షన్ ప్రచారాల్లో తప్పనిసరిగా ప్రతి చదువుకున్న యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మన యువ నాయకులు నాకు మార్గదర్శి మన లోకేష్ బాబు గారి ఆశయాలతో, ఆయన తీసుకునే నాతో ఉన్న సంబంధాలతో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి మనోభావాలకి ఏ విధంగా ఉందో మీ అందరి సంతోషం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత యువత అందరూ కూడా వచ్చారు బ్రహ్మాండంగా. మీ అందరి ఉద్యోగ భద్రత, అలాగే మీ అందరి భవిష్యత్తు బంగారు బాట వేసే అవకాశం నాకు కల్పించారు. నా 24 గంటల కంప్లీట్ గా మీకోసమే పనిచేసి మిమ్మల్ని బంగారు బాటలు వేసేదానికి నేను పనిచేస్తానని, మీకు నాకు శక్తి కల్పించాలని, మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏవైతే భావించారో అదేవిధంగా ప్రతి పనిని వన్ చేసి మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనల్ని నెల్లూరు జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లా కలిపినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, బీజేపీ నాయకత్వానికి మరొకసారి కందుకూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.